హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీరు యాని. ఈరోజు మేము వింటర్ వెకేషన్స్కి బొలివాడ వరల్డ్కి వచ్చాం. ఇక్కడ బొలివాడ వరల్డ్ ఇంకా బొలివాడ సిటీ రెండు ఉన్నాయి గాయస్. ఇక్కడ రెడ్వి కనిపిస్తుంది, చిన్న చిన్నవి. అవి కేబుల్ కార్స్ అన్నమాట. ఇవి బొలివాడ వరల్డ్ నుంచి బొలివాడ సిటీ దాకా ఉంటుంది. బొలివాడ సిటీ ఫ్రీ, కానీ బొలివాడ వరల్డ్కి 200 per person అన్నమాట. ఇక్కడ 4 to 11 ఓపెనింగ్ టైం. మేమైతే 4 o'clock వచ్చి చెక్ ఇన్ అయిపోయాం. రావడం మేము సౌదీ థీమ్తో వెల్కమ్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఫాగ్స్ వేస్తారు, మంచిగా చేసి వెల్కమ్ చేశారు. ఏషియన్ టైంలో సౌదీ ఇలా ఉంటుందంట, కానీ ఇండియాలో ఏషియన్ టైం అయితే గుర్రాలు వేసుకుని తిరుగుతారు. ఇక్కడేమో క్యామిల్ వేసుకొని తిరుగుతున్నారు. సరే అని కొంచెం ముందుకు వెళ్తే తర్వాత నాకు తెలిసింది ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయని. మీరు కూడా నాతో పాటు రండి, మీకు ఇంకా చాలా థీమ్స్ చూపిస్తా. వీడియో నేను 2 parts చేశాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద వీడియో అయిపోతుందని. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మీరు సౌదీలో ఇస్కా అని అనుకుంటారు కదా గైస్, ఇక్కడైతే ఆర్టిఫిషియల్ పాండ్స్, లేక్స్ అన్నీ ఆర్టిఫిషియల్ చేశారు. మనమేమో సౌదీని తక్కువ అంచనా వేస్తాం, వీళ్ళేమో ఫాస్ట్గా డెవలప్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇక్కడ అమెజాన్ థీమ్ అనమాట. ఇక్కడ వీడియో అలౌడ్ లేదు ఫ్రెండ్స్. తర్వాత మేము లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది, మీకు చూపించలేకపోయాను, సారీ. నెక్స్ట్ మేమైతే ప్యారిస్ చూడడానికి వచ్చేసాం. ఇక్కడ ప్యారిస్ అయితే కాస్మెటిక్స్, ఫుడ్ భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఫుడ్ అయితే మెక్రానీ అన్నీ ఒక బిస్కెట్లా ఉంటుంది. నేను ఎప్పుడు తినాలని అనుకుంటున్నాను, కానీ మాకు చాలా తక్కువ టైం ఉందని మేము తినకుండా మొత్తం 7 ప్రపంచాలు చూడడానికి వెళ్ళాం గైస్. ఇదేమో ఐఫిల్ టవర్ అనమాట. నేను, మా తమ్ముడు, మా నాన్న కొన్ని వీడియోలు, ఫోటోలు దిగేసాం, అందరికీ పంపించేసాం. అందరేమో అక్కడ కుళ్ళుకుంటున్నారు. ఇదేమో మా అమ్మమ్మకు చూపించాం. మా అమ్మమ్మ ఏమో చక్రాలంటుంది. నేనైతే షాక్ అయిపోయా. దాని బ్యాగిల్స్ అంటారు. ఇక్కడేమో నేను, మా తమ్ముడేమో ఐస్ క్రీమ్, టర్కీస్ ఐస్ క్రీమ్ అయితే తినడానికి వచ్చేసాం. టేస్ట్ చూస్తేనేమో చూయింగంలా సాగిపోతుంది. అది నాకైతే నచ్చలేదు, నేను అమ్మకి ఇచ్చేసాను. మేము ఎప్పుడు టర్కీకి వచ్చామో మాకే అర్థం కాలేదు. అప్పుడే ఫ్రాన్స్ నుంచి టర్కీకి వచ్చేసాం. ఇక్కడేమో టర్కీస్ క్లోత్స్ ఉన్నాయి, మెన్స్ క్లోత్స్, ఉమెన్స్ క్లోత్స్ ఉన్నాయి. బక్లావా కూడా చూసాను నేనైతే. స్ట్రీట్ ఫుడ్ కూడా చూసారు, ఎంత బాగా నైస్గా డెకరేట్ చేశారు. ఆ ఆంటీ కనిపిస్తుందా, ఆవిడేమో అంత లైవ్గా చూపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ హైజీన్ చాలా మంచిగా పెడతారంట. లోపల కనిపిస్తుంది కదా, అది టర్కీ మార్కెట్స్ అంట, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడేమో జ్యూసెస్ సర్వ్ చేస్తున్నారు, టర్కీ జ్యూసెస్. ఆ వెనకాల కనిపిస్తున్నది ఎంత బరువు ఉంటుంది అంటే 5 kgs అయితే మినిమం ఉంటుందేమో. ఆ బరువు అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎలా మోస్తున్నారో. మనమైతే చూస్తున్నాం, వాళ్ళు ఎలా మోస్తున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడేమో షవర్మా ఉంది, ఇంకా బర్గర్స్ ఉన్నాయి, ఇంకా చాలా తినేవి ఉన్నాయి. ఐస్ క్రీమ్ అయితే టర్కీష్ ఐస్ క్రీమ్లా లేదు, అసలు చూయింగం తింటున్నట్టుంది నాకైతే. ఇది ఏమో 5 kgs ఉంది. లోపల ఉన్న వాటర్ కూడా 5 kgs అంటే టోటల్ 10 kgs మోస్తున్నారు వీళ్ళు. నేను మోస్తే నేనేమో వెయిట్ లాస్ అయిపోయేదాన్ని ఫ్రెండ్స్. ఇక్కడేమో చాలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేనైతే ఇది రోలర్ కోస్టర్ దాంట్లో వెళ్ళాను అనమాట. నేనైతే చాలా ఫన్ వచ్చింది. 2 times తీసుకున్నారు. ఇక్కడ ఎవరు లేకపోయినా నేను, మా తమ్ముడు ఇద్దరు కలిసి రైడ్ ఫినిష్ చేసేసాం. అది కూడా 2 times. ఇండియాలో అయితే అందరు ఫిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఇక్కడేమో మా ఇద్దరి కోసం 2 rounds తీసుకున్నారు. ఏడేమో ఫైనల్ ఫినిష్ అయిపోయింది. నాకేమో భయం వేసింది, ఎందుకంటే పై దాకా వెళ్ళి కింద వదిలేశారు. ఇక్కడేమో నడుస్తూ యుఎస్ నుంచి మేము జపాన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ యాక్షన్ ఫిగర్స్ అని ఉన్నాయి. ఇక్కడ సేమ్ టు సేమ్ జపాన్ స్ట్రీట్స్ లానే ఉన్నాయి. నేనైతే యూట్యూబ్లో ఎలా చూసానో అలానే ఉన్నాయి. గాయస్ రండి, మీకు కూడా ఒక విచిత్రం చూపిస్తాను. నేను కూడా షాక్ అయిపోయా విచిత్రాన్ని చూసేసి. అదేంటనుకుంటున్నారా, చూపిస్తా రండి.
మీకు ఇది కనిపిస్తున్న ఇతనే యాక్షన్ మాస్క్ షిన్చాన్ ఫేవరెట్ క్యారెక్టర్ అన్నమాట. ఇక్కడేమో జపానీస్ స్టైల్లో చాలా వేరియస్ థింగ్ ఉన్నాయి. ఇక్కడేమో అంకల్ ఇంకా ఆంటీ హై చెప్తున్నారు మీకు. మీరు కూడా హై చెప్పేసేయండి. నడుస్తూ నడుస్తూ స్పెయిన్ వచ్చేసింది. సో స్పెయిన్లో డ్యాన్స్ జరుగుతుంది అనమాట. మీరు కూడా రండి, మీకు కూడా Negra del alma, oye bien lo que te digo. No sabes cuánto te quiero. Toda la gente lo dice y sabes que soy sincero. Para mujeres bonitas, solo Oaxaca y Guerrero. రాజేంద్ర ప్రసాద్ ఎవరైనా అమ్మో బొమ్మ సినిమా చూసారా? అలానే వెక్కిపోతున్నాయి ఈ టెడ్డీ బేర్స్. నాన్నని మా అమ్మని లాక్కొని వెళ్ళి మరి గేమ్ జోన్స్కి అయితే వెళ్ళిపోయాం. మీరు కూడా రండి, చూపిస్తా. ఈ రైడ్స్లో కొన్ని హైట్ లిమిట్స్ వల్ల మా తమ్ముడైతే రాలేకపోయాడు. మా తమ్ముడైతే ఈ రైడ్ ఎక్కాడు. అసలు తిప్పి వాడు నేను చూస్తూనే కళ్ళు తిరిగిపోయాయి నాకే. ఇక్కడేమో ఇంకొకటని ఉల్టా పుల్టా సీదా అటు ఇటు అని తీసుకుని వెళ్ళిపోయారు. కడుపు తిప్పింది గైస్. నేను ఒక రైడ్, మా తమ్ముడు ఒక రైడ్. మధ్యలో మా అమ్మ ఇద్దరిని చూసి టెన్షన్తో వచ్చేస్తుంది. నాకంటే మా అమ్మ ఎక్కువ వచ్చింది. తర్వాత ఇంకొక రైడ్ ఎక్కాం. ఈ రైడ్ ఏమో మళ్ళీ తిప్పి తల తిరుగుతుంది ఇంట్లో అయితే. ఇక్కడ ఇంకా చాలా ఫన్ రైడ్స్ ఉన్నాయి. అసలైన రైడ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడేమో మమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ తిప్పి మళ్ళీ కిందకి తీసుకుని వస్తారంట. నాకైతే ఇది కింద వరల్డ్ చూస్తుంటే నాకు కాలు అని షేక్ అయిపోతున్నాయి. స్కై చూసారా, భలే ఉంది. కూడా ఇలాంటి ఎప్పుడైనా రైడ్స్ ఎక్కితే మాకు కూడా షేర్ చేయండి. ఇక్కడ నుంచి పైన నుంచి చూస్తే మొత్తం రియాద్ సిటీ కనిపిస్తుంది. కనిపించడమేమో కానీ మా కళ్ళు అయితే విష్ణు చక్రం తిరిగిపోతుంది. మేమైతే రైడ్లు ఎంజాయ్ చేసుకుంటూ కళ్ళ తిరుగుకుంటూ ఉంటే మా అమ్మేమో వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్నేమో డిజ్నీ అంటూ ఏదో చూసాడు. అదేమో చిన్నపిల్లలు ఆడే ఆట. దీనికోసం మేము మళ్ళీ ఇంకో 2 సార్లు చక్కరేసి వచ్చాం ఫ్రెండ్స్. చిన్నపిల్లల ఆట కోసం మా కాలేమో వాసిపోయాం మొత్తం. నడుస్తూ ఇండియా వచ్చేసింది. ఇండియాలో ఏం వచ్చింది అనుకుంటున్నారా? తాజ్ మహల్ వచ్చేసింది. తాజ్ మహల్తో ఇంకొకటి ఏంటో ఫేమస్ ఏమైనా తెలుసా మీకు? ఈ మధ్యన ఫేమస్ అయిన బాహుబలి సెటప్ కూడా వేశారు. వీళ్ళు మన వండర్లో బాహుబలిని కూడా కలిపేశారు ఫ్రెండ్స్. ఇక్కడేమో వచ్చేసి ఇండియన్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని. సరేలే ఇండియా వచ్చామని పానీపూరి దాని దగ్గరికి వెళ్తే అక్కడ రేట్ చూసి గుండెలో దడొచ్చు. జస్ట్ గెస్ట్ పానీపూరి రేట్ ఏంటో తెలుసా గైస్? జస్ట్ గెస్ట్ చేయండి. 25 రియాల్కి జస్ట్ 4 పానీపూరీస్, అంటే 500 రూపీస్కి 4 పానీపూరీస్. 500 రూపీస్ ఇస్తే మనం అన్లిమిటెడ్ ఫంక్షన్స్ వేసుకోవచ్చు ఆ పానీపూరితో. ఇక్కడేమో 4 పీసులు దొరుకుతున్నాయి. ఇక్కడేమో గిరిగిర ఏదో తిరుగుతుందని వెళ్ళి చూస్తేనేమో కానీ నైట్ వ్యూ చాలా బాగుంది. మీ కళ్ళ ముందు అది పెన్సిల్ లాంటిది కనిపిస్తుంది కదా, అది మాకు చూసి నచ్చింది. పైకి వెళ్ళాక మొత్తం రియాద్ సిటీ వ్యూ అని చెప్పాను నేను ఇందాక. అది చూసేసాం. మీకు చూపిస్తున్నా రండి. ఇండియన్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంది ఇక్కడ రాజస్థానీ డ్యాన్స్. తర్వాత మెల్లమెల్లగా పైకి తీసుకొని వెళ్తే భలే అనిపించింది. అసలు బాలీవుడ్ వరల్డ్ నైట్ వ్యూ భలే ఉంది గైస్. చూడడానికి బాహుబలి సెటప్లా ఉంది. ఇది చూసైనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 5 దేశాలు అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అది ఇంకో సెకండ్ పార్ట్లో వచ్చింది. వీడియో చాలా లెంతీ అయిపోయిందని నేను 2 పార్ట్స్ చేశాను. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.